ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వర్స్ 1 and 2. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చు మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమోసు గ్రంథం అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని, వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఏదైనా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా ఈ వాక్యాన్ని వింటున్న మా అందరినీ మీరు దర్శించండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాట్లాడే మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీరు బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆమోసు గ్రంథం ఇంట్రడక్షన్లో ఆమోసు గ్రంథ విభజన చేశాం. జ్ఞాపకం ఉందా? 9 అధ్యాయాలని కొన్ని భాగాలుగా విభజన చేశాం. చెప్పగలరా మొదటి భాగం ఏంటో? దేశాలకు దేవుని తీర్పులు. 1-2 అధ్యాయాలు. పర్లేదు, చూసి చెప్పండి మీ నోట్స్. రెండవ భాగం ఏంటి? 3 సందేశాలు. అంటే ఈరోజు మనము 2వ భాగంలో ఎంటర్ అయ్యామన్నమాట. మొదటి భాగమేమో దేశాలకు దేవుని తీర్పులు. అది ఎన్ని అధ్యాయాలు? 1-2 అధ్యాయాలు. రెండవ భాగం ఏంటి? 3 సందేశాలు. ఈ 3 సందేశాలు 3 అధ్యాయాల్లో ఉన్నాయి. 3వ అధ్యాయంలో మొదటి సందేశం, 4వ అధ్యాయంలో 2వ సందేశం, 5వ అధ్యాయం 1-17 వచనాలలో 3వ సందేశం ఉంది. ఈ 3 కూడా హెచ్చరిక సందేశాలే. కనుక ఈరోజు మనము మొదటి సందేశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎన్నో సందేశం ఇది? మొదటి సందేశం. వచ్చే వారం 2వ సందేశాన్ని మనం ధ్యానం చేస్తాం. అది 4వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఈ 3 సందేశాలు కూడా ఒక పదముతో ప్రారంభించబడతాయి. ఆ పదం ఏంటంటే ఆలకించుడి, ఆలకించుడి, ఆలకించుడి. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ లైన్, ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ బైబిల్లో హియర్ అనే పదంతో మొదలవుతాయి అన్నమాట. తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి ఆలకించుడు అనే మాట చివరికి వచ్చింది. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, లాస్ట్ లైన్, ఈ మాట ఆలకించుడి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, అంగలార్పు మాట ఆలకించుడి. కనుక ఈ 3 సందేశాల్లో ఆలకించుడి, ఆలకించుడి అనే మాట పదే పదే వచ్చింది. ఈ మొదటి సందేశానికి, ఒక్కో సందేశానికి ఒక్కో పేరు, ఒక్కో మెసేజ్కి ఒక్కొక్క పేరు. ఈ మెసేజ్లన్నీ ఎవరయ్యి? దేవుని సందేశాలు. ఎవరి ద్వారా? ఆమోసు ద్వారా. ఆమోసు ద్వారా దేవుని సందేశాలు. కనుక ఇక ఇప్పటి వరకు ఆయా దేశాలకు దేవుడు సందేశాలు ఇచ్చాడు. ఇక 3వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు కూడా పూర్తిగా ఫోకస్డ్ ఆన్ ఇజ్రాయెల్ కంట్రీ, ఇశ్రాయేలు దేశం మీదే ఫోకస్ చేసి చెప్పాడు. ఎక్కడి నుంచి? 3వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా. బేసికల్గా ఈ పుస్తకం అన్య దేశాల గురించి ప్రారంభంలో చెప్పిన 3వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలు. కనుక ఇశ్రాయేలు దేశానికి 3 సందేశాలు ఇచ్చాడు. ఈరోజు మొదటి సందేశం, హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ సందేశానికి టైటిల్ ఏంటంటే గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపు. ఏంటి? దేవుని పిలుపు, దేవుని యొక్క పిలుపు, దేవుని పిలుపు. ఈ మొదటి అధ్యాయాన్ని పిలుపు అనేటువంటి మాట ద్వారా 4 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేయబోతున్నాం. ఎన్ని భాగాలు? 4. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి? 15 వచనాలు. ఈ 15 వచనాలని 4 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ మాటతో ఆధారం చేసుకొని?
పిలుపు. ఏంటది? పిలుపు. పిలుపు అనేటువంటి మాటతో ఆధారంగా చేసుకొని 3వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించబోతున్నాం. కనుక టైటిల్ ఏంటి? గాడ్స్ కాలింగ్, దేవుని యొక్క పిలుపు. ఈ 4 భాగాలు నోట్ చేసుకోండి. నెంబర్ 1, గాడ్ కాల్డ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు దేవుని పిలుపు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇశ్రాయేలుకు దేవుని పిలుపు. 1-2 వచనాలు, వర్స్ 1 and 2. 2, గాడ్ కాల్డ్ ఆమోస్. ఆమోసుకి దేవుని పిలుపు. ఆమోసుకు దేవుని పిలుపు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు. 3, గాడ్ కాల్డ్ విట్నెస్. సాక్షులకు దేవుని పిలుపు. ఎవరికి ఈసారి పిలుపు? సాక్షులకు దేవుని పిలుపు. 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఇంకెన్ని మిగిలినాయి? 5 వచనాలు మిగిలినాయి. గాడ్ కాల్స్ ఫర్ జడ్జిమెంట్. తీర్పు కొరకైన పిలుపు. తీర్పు కొరకైన పిలుపు. జడ్జిమెంట్ కాల్, తీర్పు కొరకైన పిలుపు. జడ్జిమెంట్ కాల్ ఫర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు దేవుని తీర్పు కొరకైన పిలుపు. మొత్తం ఎన్ని భాగాలు విభజించాం? 4. చెప్పండి వరుసగా. ఒకటేంటి? ఇశ్రాయేలుకు దేవుని పిలుపు. 1-2 వచనాలు. 2వది ఆమోసుకు దేవుని పిలుపు. 3-8 వచనాలు. 3వది సాక్షులకు దేవుని పిలుపు. కోర్టులో సాక్షుల్ని పిలుస్తారు కదా, సాక్షులను ప్రవేశపెట్టుడి అంటాడు జడ్జి గారు. అప్పుడు వస్తారు సాక్షులు, మేము నిజంగా చూసాం సార్ మర్డర్ చేస్తుంటే అంటారు. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలుకు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరిని పిలుస్తున్నాడు? సాక్షుల్ని పిలుస్తున్నాడు. ఎన్నో వచనం అది? 9-10 వచనాలు. చివరిగా గాడ్ కాల్ ఫర్ జడ్జిమెంట్. తీర్పు కొరకైన దేవుని పిలుపు. తీర్పు ఎవరికి? ఇశ్రాయేలుకి తీర్పు కొరకైన దేవుని పిలుపు. ఈ 4 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి, గాడ్ కాల్డ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు దేవుని పిలుపు. మెయిన్ హెడ్డింగ్, ఇశ్రాయేలుకు దేవుని పిలుపు. 1-2 వచనాలు చదువుకుందాం. ఇందా చదువుకున్నాం మనం, మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా. చూసారా? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలీయులారా. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. కాల్ టు ఇజ్రాయెల్. మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారందరినీ గూర్చి ఆయన సెలవిచ్చు మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అండర్లైన్ చేయండి. భూమిలో సకల వంశాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, రకరకాల జాతులు. ఆ జాతులన్నింటిలో దేవుడు ఎవరిని ఎరిగాడంట? మిమ్మును మాత్రమే అనే మాట గమనించాలి. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షించును. ఐ విల్ పనిష్ యూ. చాలా ఉల్టా ఉంటుంది ఈ వచనం. ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి కోర్టులోకి, శిక్షించే వాళ్ళు శిక్షిస్తారా, శిక్ష తగ్గిస్తారా? మీరు బాగా తెలిసిన వాళ్ళు, అందుకే కొంచెం తగ్గిస్తున్నాను. కానీ ఇదంతా ఉల్టాగా ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు బాగా తెలిసిన వాళ్ళు, అందుకే మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాం. విచిత్రంగా ఉంది కదా? జనరల్గా ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తాం మనం? శిక్షణ ఏం చేస్తాం? తగ్గిస్తాం. కానీ దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను కనుక అందుకే మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాను. ఇదేంటి? చాలా విచిత్రంగా ఉంది ఈ వచనం. మరి మీరు 7 సార్లు చదువుకొచ్చారు, మీకు ఈ ప్రశ్న వచ్చిందా? ఆలోచన చేశారా? ఏంటి ఇలా అంటున్నాడు? భోజనాల్లో మనం కూర్చుంటే తెలిసిన వాళ్ళకి 2 గంటలు వేస్తారు చికెన్, తెలియని వాళ్ళకి 1 వేస్తారు. ఎందుకు 2 వేసాడంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేవయ్యా, తెలిసిన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయులు అంటే బాగా తెలుసంట. ఎవరికి? దేవునికి. మీరు బాగా తెలుసు నాకు, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నా
సరే మంచిది సార్, మమ్మల్ని మేము బాగా తెలుసు కదా, మమ్మల్ని వదిలిపెట్టండి కొద్దిగా. నో నో నో, మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తా. ఎందుకన్నాడు దేవుడు ఈ మాట? దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. కనుక దేవుడు ఇశ్రాయేలీయుల్ని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలుని పిలిచాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పాలి మీరు. మొదటి మాటే ఉందండి, ఐగుప్తు దేశము నుండి. అది హల్లెలూయా, రాసుకోండి ఆ మాట. గాడ్ కాల్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచాడు. ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో జీవిస్తున్నటువంటి, కృంగి కృషించిపోతున్నటువంటి తన జనాంగాన్ని దేవుడు పిలిచాడు. అది గాడ్ కాల్డ్ అవుట్. దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటికి పిలిచాడు. ప్రియులారా, సంఘము అంటే అర్థం ఏంటంటే బయటకు పిలవబడిన జనాంగము. ఏంటి? బయటకు పిలవబడిన జనాంగం. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుంచి దేవుడు పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుండి పిలిచాడు. రాసుకోండి ఆ మాట. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? లోకంలో నుండి పిలిచాడు. పిలిచి ఒక మాట అంటున్నాడు, నువ్వు నాకు బాగా తెలుసు, అందుకే నిన్ను బాగా శిక్షిస్తా. అర్థమైందా? నువ్వు నాకు బాగా తెలుసు, అందుకే నిన్ను బాగా శిక్షిస్తా. ఎందుకంటున్నాడు దేవుడు ఈ మాట? కారణం ఏంటంటే ఇజ్రాయెల్ కంట్రీ హ్యాస్ మోర్ ప్రివిలేజెస్ దెన్ జెంటైల్ నేషన్స్. అన్య దేశాల కంటే ఇశ్రాయేల్ యొక్క దేశ ప్రజలు ఎన్నో ఆధిక్యతలు పొందుకున్నారు. అర్థమైందా? ఆధిక్యతలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఇశ్రాయేలుకి ఎక్కువ ఉన్నాయా? అన్ని జనులకి ఎక్కువ ఉన్నాయా? ఇశ్రాయేలుకి ఎక్కువ ఉన్నాయి ఆధిక్యతలు, అవకాశాలు. కొన్ని చెప్తా జాగ్రత్తగానండి. అన్ని జనులకు ధర్మశాస్త్రం ఉందా లేదా? చెప్పండి. లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది దేవుడిచ్చిన ఆధిక్యత కాదా? అర్థమైందా మీకు? ఏం చేయాలో ఏం చేయకూడదో పాపం వాళ్ళకి తెలియదు. ఎవరికి? అన్యజనులకి. నీకు నాకు స్పష్టంగా తెలుసు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఈరోజు సంఘానికి దేవుడు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. వాట్ ఏ ప్రివిలేజ్ గాడ్ గేవ్ టు యూ అండ్ మీ. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. రాసుకోండి ఆ మాట. ఆధిక్యతలు. 1, దేవుని ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు. అది మొదటి ఆధిక్యత. రెండవ ఆధిక్యత చెప్తా, నోట్ చేసుకోండి. దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. దే ఆర్ ద కావనెంట్ పీపుల్. వారు నిబంధన జనాంగం. అది వారు నిబంధన ప్రజలు. దేవుడు ఏ దేశంతో ఏ ప్రజలతో నిబంధన చేయలేదు. మరి ఎవరితో చేశాడు? ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. మొదటిది, దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా వారికి తెలియజేశాడు. దట్ ఈస్ ద ప్రివిలేజ్. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత. రెండవది, దేవుడు వారితో నిబంధన చేశాడు. అదే పాత నిబంధన. అదే కదా పాత నిబంధన అంటే ఏంటి? అసలు పాత నిబంధన గ్రంథం అంటే ఏంటి? దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధన. ఏమిటా నిబంధన? నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. చెప్పండి, ఈ నిబంధన పేరేంటి? నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇక నుంచి నేను మీతో ప్రేమగా ఉంటాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, మిమ్మల్ని విడవను, ఎడబాయను. ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ఎవరికి? ఎవరితో? ఇశ్రాయేలుతో. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఉన్నది. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని వివరించడానికి దేవుడు యాజకులను ఇచ్చాడు, హెచ్చరించడానికి ప్రవక్తలను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు. ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడో చూడండి. ఎవరికి? ఇశ్రాయేలు. ఇన్ని చేసినా నువ్వు తోవ తప్పిపోతే ఇప్పుడు నిన్ను శిక్షించాలా వద్దా? అన్ని జనులు కూడా తోవ తప్పిపోయారు. ఎవరిది ఎక్కువ పాపం?
ఇద్దరు తావ తప్పిపోయారు. తెలిసి ఒకడు పోయి బురదలో పడ్డాడు, ఒకడు పాపం తెలియకపోయి బురదలో పడ్డాడు. ఎవరిది ఎక్కువ తప్పు? తెలిసి చేసిన వాడిది ఎక్కువ. అర్థమైందా మీకు? నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను గనుక మిమ్మల్ని శిక్షిస్తా అంటున్నాడు. ఎందుకంటే మీకు అన్నీ ఇచ్చా. మిమ్మల్ని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఏ జనాంగాన్ని నేను ప్రేమించలేదు. ఇశ్రాయేలుని తన భుజాల మీద ఎత్తుకొని నడిపించాడు. తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్టుగా పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి 40 సంవత్సరాలు నడిపించాడు. ఏ జనాంగాన్ని నడిపించాడా? 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నాతో పోషించాడు. ఏ ఈజిప్టు జనాంగాన్ని కానీ, అమోనియల్ని కానీ, మోయాబీయుల్ని కానీ, ఎదోమీయుల్ని కానీ పోషించాడా? చెప్పండి. ఇన్ని ఆధిక్యతలు దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎలా తప్పిపోయావు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వేర్ దెర్ ఈజ్ ప్రివిలేజ్ దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. రాసుకోండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. వేర్ దెర్ ఈజ్ ప్రివిలేజ్ దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. తెలుగులో ఆధిక్యత ఎక్కడుంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది. ఆధిక్యత ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? బాధ్యత కూడా ఉంటుంది. నువ్వు ఒక తండ్రిగా మారేవనుకో, అది గొప్ప ఆధిక్యత. నీకున్నే బాధ్యత ఏంటి? ఆ కొడుకును బాగా చూసుకోవాలి, అది బాధ్యత, అంతే కదా. నువ్వు ఒక తల్లిగా మారావు, గొప్ప ఆధిక్యత. మరి నీ వెంటనే బాధ్యత కూడా ఉందిగా. ఏంటి బాధ్యత? ఆ పిల్లని సరిగ్గా దేవుని భయంలో పెంచాలి. అలాగే దేవుడు నీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, కావనెంట్ నిబంధన చేశాడు నీతోటి, ఆ వాగ్దానాలు ఇచ్చాడు, దైవ సేవకుల్ని పంపించాడు, యాజకుల్ని పంపాడు, ప్రవక్తలను పంపాడు. ఎన్ని ఆధిక్యతలు, ఇన్ని ఆధిక్యతలుంటే దేవుణ్ణి విసర్జించి లోకంలో కలిసిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు అన్య దేవతలను ఆరాధిస్తారు. అందుకే శిక్ష ఎవరికి ఇప్పుడు? ఇశ్రాయేలీలకి దేవుని యొక్క శిక్ష. జాన్ మెకార్థర్ ఇలా అన్నాడు, దిస్ నోయింగ్ రిఫర్స్ టు అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, నాట్ జస్ట్ అవేర్నెస్, బట్ గాడ్స్ సావరెన్ చాయిస్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ exempt her from punishment for disobedience. జాన్ మెకార్థర్ ఏమంటున్నాడంటే, ఎరుగుదును అనే మాట చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్, చాలా సన్నిహిత సంబంధానికి సూచన అన్నాడు. ఏంటి, దేనికి సూచన అంట? సన్నిహిత సంబంధానికి సూచన. ఆయన ఏమంటాడంటే, గాడ్ సావరెన్ చాయిస్ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుడు తన సార్వభౌమాధికారంలో ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, అంత మాత్రాన శిక్ష తప్పించుకోరు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఇక నాకేం శిక్ష రాదులే అనుకుంటున్నావేమో, దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అర్థమైందా? పాపం వల్ల వచ్చు జీతము మరణం. అవిశ్వాసి చేసిన శిక్షే, విశ్వాసి చేసిన శిక్షే. చాలామంది అనుకుంటారు, మేము మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, ఎట్లా జీవించినా పర్వాలేదులే, ఉదయం పాపం చేసి సాయంత్రం అయ్యా క్షమించయ్యా అంటే క్షమిస్తాడేమో అనుకుంటున్నారేమో. విశ్వాసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్షిస్తాడు. రాసుకోండి ఈ మాట. విశ్వాసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ ఏంటి చెప్పండి? శిక్షిస్తాడు. చాలామందికి సగం సత్యమే తెలుసు. ఏంటి సగం సత్యం? ఆయన బిడ్డలు పాపం చేస్తే యేసయ్యా పాపినయ్యా క్షమించమంటే గబాల్లో దేవుడు క్షమిస్తాడు. ఎంత మంచి దేవుడయ్యా! నువ్వు ఆయన బిడ్డవైనంత మాత్రాన తప్పు చేస్తే శిక్షించకుండా ఉపేక్షించడు, వదిలిపెట్టడు. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు వ్యభిచారం చేస్తే దేవుడు వ్యభిచార పాపాన్ని క్షమించాడా, క్షమించలేదా? చెప్పండి, తెలీదా మీకు? క్షమించాడు మరియు శిక్షించాడు. ఘోరమైన శిక్షలు, 3 శిక్షలు పంపించాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి 3 శిక్షలు. 1, నీ రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు అన్నాడు, అంతే, రాజ్యాన్ని కోల్పోయా. 2, నువ్వు పరస్త్రీని నీ దగ్గరకు తెచ్చుకొని ఆమెతో వ్యభిచారం చేశావు, నీ భార్యల్ని వేరేవాడు చెరుస్తాడు అన్నాడు. ఎగ్జాక్ట్గా అది జరిగింది. డాబా మీద టెంట్ వేసి చెరుపుతాడు అన్నాడు దేవుడు, అలాగే జరిగింది. భయంకరమైన శిక్ష. 3వది, మీ ఇంట్లోనే తిరుగుబాటు బయలుదేరిద్ది అన్నాడు. అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, భయంకరమైన శిక్ష. జాగ్రత్త, పాపంతో ఆటలాడుకోవద్దు.
పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటున్నావేమో. క్షమిస్తాడు, కానీ శిక్షిస్తాడు. ఎక్కడో కాదు, ఇక్కడే శిక్షిస్తాడు. ఇక్కడే శిక్షిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని పిల్లలైనంత మాత్రాన శిక్షను, క్రమశిక్షణను తప్పించుకోలేము. రాసుకోండి ఆ మాట. మనము దేవుని పిల్లలైనంత మాత్రాన దేవుని శిక్షను, తర్వాత దేవుని క్రమశిక్షణను తప్పించుకోగలమా? తప్పించుకోలేము. కనుక మొదటి పిలుపు ఎవరికి? ఇశ్రాయేలీయులు. మొదటి పిలుపు ఎవరికి? ఇశ్రాయేలీయులు. రెండవ పిలుపు ఏంటో మనం చూద్దాం. చెప్పగలరా రెండవ పిలుపు ఎవరికో? ఆమోసుకు దేవుని పిలుపు. హెడ్డింగ్ పెట్టుకోండి. రెండవది పాయింట్ నెంబర్ 2, గాడ్ కాల్ ఆమోస్. ఆమోసుకు దేవుని పిలుపు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 3వ వచనం నుండి 8వ వచనం వరకు. చెప్పండి ఎక్కడి దాకా? 3 నుండి 8 వరకు. 3-8 వరకు. మరి మీరు చదువుతూ ఉన్నప్పుడు మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ 7 ప్రశ్నలు ఊపిరాడకుండా వదిలేడు దేవుడు. ఎన్ని ప్రశ్నలు? ఎన్ని? 7 ఊపిరాడకుండా. ప్రశ్న వెంబడి ప్రశ్న, ప్రశ్న వెంబడి ప్రశ్న, ప్రశ్న వెంబడి ప్రశ్న. అసలు ఏమిటి ఈ ప్రశ్నలు అన్న సందేహం మీకు కలిగిందా చదువుతున్నప్పుడు? ఎవరికి కలిగింది చేతులు ఎత్తండి. చదివేటప్పుడు ఏదో చదవాలి కాబట్టి చదవద్దండి, ఆలోచిస్తూ చదవాలి. ఏం చేయాలి? ఎన్ని ప్రశ్నలు చదువుతాను చూడండి, టకటక చదువుతాను నేను. ఊపిరాడకుండా ప్రశ్నలు వేశాడు దేవుడు. 3వ అధ్యాయము 3వ వచనం నుండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? 1వ ప్రశ్న. 2, ఎరదొరకగా సింహము అడవిలో గర్జించునా? 3, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా? నెక్స్ట్ క్వశ్చన్. భూమి మీద ఒకడు ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? నెక్స్ట్, ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా? నెక్స్ట్, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయం పుట్టకుండునా? లాస్ట్ క్వశ్చన్. యెహోవా చేయనది పట్టణములో ఉపద్రవము కలుగునా? ఎన్ని ప్రశ్నలు? 7 ప్రశ్నలు. 7 ప్రశ్నలు. ఏమిటి అసలు ఈ ప్రశ్నలు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ ప్రశ్నల వెనక ఒక కథ ఉన్నది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. జాగ్రత్తగానండి. ఆమోసు ఎవరు అసలు? ఏ దేశానికి చెందినవాడు? చెప్పండి. యూదా దేశానికి చెందినవాడు. అదిగో ఆ దేశం వాడు. ఎక్కడికి వచ్చి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు? ఇశ్రాయేలు దేశానికి వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు. ప్రజలు విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ స్థలంలో ఆ మెట్ల మీద నిలబడి అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి దేవుని సందేశాన్ని ఇస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఎవడరా నువ్వు అసలు? ఏ ఊరి మీది? ఏంటి మేం చేసేటువంటి పనుల గురించి విమర్శిస్తున్నావు నువ్వు? ఎవడిచ్చాడు నీకు అసలు హక్కు? ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్నారేమో. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ 7 ప్రశ్నలు. ప్రశ్నల కొన్నిసార్లు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. అర్థమైందా? ఏంటి? ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. వారి ప్రశ్న ఏంటి? అసలు నువ్వు ఎవడవి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను ఎవడు చెప్పమన్నాడు ఈ ప్రవచనాలు? అది ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే 7 ప్రశ్నలే ఆన్సర్. ఏమిటి ఈ 7 ప్రశ్నలు? జాగ్రత్తగా చూద్దాం. మొదటి ప్రశ్న, ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఆన్సర్ చెప్పండి. ఎస్ ఆర్ నో? నో. మీరిద్దరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే ఇద్దరి మనసు కలిస్తేనే కలిసి వెళ్తారు. మనసు కలవకపోతే అత్త ముందు వెళ్తూ ఉంటుంది, కోడలు వెనక వెళ్తూ ఉంటుంది. ఇద్దరు మనసు కలిస్తే అత్త కోడలు కలిసే చర్చికి వస్తారు, కలిసే చర్చికి వెళ్తారు. అంతే. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఈ 7 ప్రశ్నలకి ఆన్సరు నో, 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 నో. అంతే. ఒకే ఆన్సర్. ప్రశ్నలేమో 7, ఆన్సర్ ఏమో 1. ఏంటది? కాదు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? చెప్పండి ఆన్సర్. నడవరు. రెండో ప్రశ్న ఏంటి? రెండో ప్రశ్న,
ఎర దొరకకపోతే సింహం గర్జిస్తుందా? గర్జించదు. అక్కడ ఒక జంతువు దొరికిందనుకో సింహం గర్జిస్తుంది. ఎందుకంటే వేరే సింహం ఏది కూడా అక్కడికి రాగలే, ఇది నాది అంటదన్నమాట. గర్జిస్తుందంటే అర్థం ఏంటి? దానికి ఏదో దొరికింది. మూడో ప్రశ్న, ఏమీ పట్టుకోకుండా గుహలో ఉండే సింహము బొబ్బరిస్తుందా? ఆ జంతువుని నోట కరుచుకొని ఆ సింహం గుహలోకి తీసుకెళ్తుంది మాంసాన్ని. ఆహారం తీసుకెళ్ళేటప్పుడు గుర్రమని గుర్రు పెడతా లోపలికి వెళ్తుందంట. లాక్కెళ్ళిద్ది లోపలికి. లోపల ఉన్న పిల్లలు చప్పట్లు కొడుతూ ఉంటాయి, మా అమ్మ మాకు భోజనం తీసుకొస్తుంది అంటే సంతోషంగా వస్తుంది. నాలుగో ప్రశ్న, పక్షి ఉరిలో చిక్కుపడటం. ఎర్ర పెట్టకపోతే పక్షి ఉరిలో పడుతుందా? చెప్పండి. పడదు. పక్షులు వేటాడేవాడు ఏం చేస్తాడు? ముందు ఉచ్చు పెడతాడు కదా, అప్పుడు పక్షి వచ్చి వాళ్తుంది అక్కడ గింజలు ఉన్నాయని. పక్షి ఉరిలో పడిందంటే ఎవడో ఏం చేశాడు ఇంతకుముందు? అక్కడ ఉచ్చు పెట్టాడు. అది. ఐదో ప్రశ్న, ఉరి పెట్టేవాడు లేస్తాడా? వాడు పొదల చాటున దాక్కొని ఉంటాడు. ఏమీ పట్టబడకుండా ఉరి పెట్టేవాడు లేస్తాడా? లేచి వెళ్తాడా? వాడు సాయంత్రం దాకా కూర్చొనే ఉంటాడు, పొద్దుపోయిందాకా. వాడు లేచాడంటే అర్థం ఏంటంటే ఏదో ఒక ఆహారం దొరికిందని. ఆరవ ప్రశ్న, బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టదా? ఆ కోట బురుజుల మీద సైనికులు నిలబడి దూరం నుండి శత్రు సైనికులు వస్తూ ఉంటే పెద్దగా బాకా ఊపుతారు. జనం గుండెలు దడదలాడుతాయి. ఎందుకని? ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. అంటే బాకానాదం వినబడిందంటే జనం ఏం చేస్తారు? భయపడిపోతారు. ఏడవది, పట్టణంలో ఉపద్రవం. యెహోవా చేయనిదే ఉపద్రవం కలుగుతుందా? ఏదైనా ఒక క్షామమో, ఒక కరువో, ఒక విపత్తు, ఒక సునామీ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని పంపిన వాడెవరో? దేవుడు. దేవుడు పంపకుండా ఏదైనా వస్తుందా? కరోనా వచ్చింది, ఒక ఉపద్రవం మనకి. ఎవరు పంపితే వచ్చింది? దేవుడు పంపితే వచ్చింది. సునామీ వచ్చింది, ఎవరు పంపితే వచ్చింది? దేవుడు పంపితే వచ్చింది. భూకంపం వచ్చింది, దేవుడు పంపితే వచ్చింది. జాగ్రత్తగానండి ప్రియులారా. దేవుడు చేయనిదే ఏ ఉపద్రవం భూమి మీద రాదు. అనగా ఈ ప్రశ్నలన్నింటిలో ఒకదానికి ఒకటి ఏమున్నది? సంబంధం ఉన్నది. ఒకటి జరిగితేనే ఇంకోటి జరిగింది. అంతేనా? సమ్మతిస్తేనే నడుస్తారు. ఆహారం దొరికితేనే సింహం గర్జిస్తుంది. ఉరి పెడితేనే పక్షి చిక్కుకుంటుంది. పక్షి దొరికితేనే వలబట్టేవాడు పైకి లేస్తాడు. బాకానాదం వినబడితేనే ప్రజలకి భయం వేస్తుంది. దేవుడు కలుగజేస్తేనే ఉపద్రవం వస్తుంది. దేవుడు కలుగజేస్తున్న ఉపద్రవం వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడిగాడంటే అసలు సంగతి 7వ వచనంలో చెప్పాడన్నమాట. 7వ వచనంలో ఆమోసు తన పిలుపు గురించి చెప్తున్నాడు. చూడండి, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఈరోజు నేను ప్రవచనాలు చెప్తున్నానంటే ఇది దేవుడు నాకు సంకల్పం బయలుపరిచినటువంటి సత్యాలు. దేవుడు పొమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చా. దేవుడు చెప్పమంటేనే ఈ ప్రవచనాలు మీకు చెప్తున్నా. దేవుడు చరిత్రను మీరు అధ్యయనం చేస్తే దేవుడు చరిత్రలో ఏం చేశాడో అవన్నీ ముందుగానే ప్రవక్తలకు ఏం చేశాడు? తెలియజేశాడు. అబ్రహాం గురించి ఏమన్నాడు? అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా నేను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆ మాట? సొదొమ గొమొర్రాలని నాశనం చేస్తానికి వచ్చినప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా ఉంటానా? దేవుడు చరిత్రలో భవిష్యత్తులో ఏం చేసినా చేయకముందే చెప్పేవాడు. ఎవరికి? ప్రవక్తలకు చెప్పాడు. బబులోను వస్తుందని ఎవరికి చెప్పాడు? ఇర్మియాకి చెప్పాడు. ఇర్మియాని వెళ్ళి ప్రవచించు, బబులోను సామ్రాజ్యం యోధా మీదకి వస్తుందని. ఈరోజు ఇశ్రాయేలు దేశం మీదకి అష్షూరు సైన్యం వస్తుందని దేవుడు ఆమోసుకు బయలుపరిచాడు. ఆమోసు పశువుల కాపరి. పశువులు కాసుకునే ఆమోసును పిలిచి ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి ఆ దేశం మీదకి విపత్తు రాబోతుందని ప్రవచించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆమోసు ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను పిలిచాడు కనుక, దేవుడు తన ప్రవచనాలు నాకు బయలుపరిచాడు కనుక నేను మీకు ఇప్పుడు ఈ ప్రవచనాలు
చెప్తున్నాను. 8వ వచనం, ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, ప్రవచింపకుండా ఉండువాడెవడు? దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, వెళ్ళకుండా ఎవడైనా ఉంటాడా? దేవుడు నిన్ను పోయి చెప్పమన్నాడు, చెప్పకుండా ఎవడైనా ఉంటాడా? ఈరోజు నేను ఈ మెట్ల మీద నిలబడి మీ అందరికీ విపత్తు గురించి ప్రవచనాలు చెప్తున్నానంటే నా సొంత ప్రవచనాలు కాదు, దేవుడు పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? దేవుడు తెలిపితేనే నేను తెలుసుకున్నా, దేవుడు చెప్పమన్న వాటినే నేను చెప్తున్నా. ప్రియులారా, నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు దేవుని సువార్తను ప్రకటించాలి. రాసుకోండి ఆ మాట. దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడు మనసులో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే నీ పక్కన కూర్చున్నామకి నీ సాక్ష్యం చెప్పమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. అప్పుడు నీ మనసు ఏమంటుంది? ఏమంటుందో, ఎదురు మాట్లాడిద్దేమో, నాకెందుకులే ప్రభువా, నేను మౌనంగా ఉంటా అనబడదు. దేవుడు చెప్పమన్నప్పుడు నువ్వు నోరు తెరిచి వాళ్ళకి సువార్తని చెప్పాలి. ఆమోసును దేవుడు పిలిచాడు, ఇశ్రాయేలు దేశం వెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అనగానే దేవుని ఆజ్ఞకు లోబడి చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అడిగే ప్రశ్న, నువ్వెవడు అసలు? ఎవడిచ్చాడు నీకు హక్కు? ఎవరు నిన్ను పంపారు? ఆన్సర్ ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పంపాడు, అందుకే నేను వచ్చి ఈ ప్రవచనాలు మీకు చెప్తాను. అది ఆమోసు యొక్క పిలుపు. ఆమోసు యొక్క పిలుపు. 3వ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, 3వది ఏంటి? మర్చిపోయారా? ఎవరికి ఈసారి పిలుపు? మొదటిది ఇశ్రాయేలుకు పిలుపు, 2వది ఆమోసుకు దేవుని పిలుపు, 3వది సాక్షులకు పిలుపు. ఇదంతా ఒక కోర్టు సీన్. కోర్టు దృశ్యాన్ని మీరు ఊహించుకోండి. జడ్జి ఎవరంటే దేవుడు. జడ్జి ఎవరు? దేవుడు. నేరస్తులు ఎవరంటే, ముద్దాయి ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ముద్దాయి ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. మరి దేవుడు ఆ ముద్దాయికి తీర్పు తీర్చాలంటే ఎవరిని పిలవాలి? ఇప్పుడు సాక్షుల్ని పిలవాలి. సాక్షులు ఎవరు? ఎవరిని పిలుస్తున్నాడంటే చాలా ఆశ్చర్యం, సిగ్గుచేటు అన్యజనులను పిలుస్తున్నాడు. ఇశ్రాయేలులకు తీర్పు తీర్చడానికి సాక్ష్యం చెప్పేది ఎవరు? అన్యజనులు. ఎంత అవమానం కదా, ఎంత అవమానం. అన్యజనులు చెప్తున్నారు సాక్ష్యం ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. చూడండి ఈ సత్యాన్ని మనం ఎన్నో వచనం ఇప్పుడు 8, 9 నుంచి 10 వచనాలు, 9, 10 వచనాలు చూడండి. అస్తోదు నగరులలో ప్రకటన చేయుడి. అస్తోదు, ఇలా సర్కిల్ గీసుకోండి. చెప్పండి, అస్తోదు ఏ దేశానికి చెందినది? పాస్టర్మ గారు చెప్పకూడదు, ఎవరైనా చెప్పచ్చు. అస్తోదు ఏ దేశానికి చెందినది? చెప్పాలి. గతంలో ధ్యానం చేశాం, ఈ ఆమోసు గ్రంథంలోనే ధ్యానం చేశాం, 1వ అధ్యాయంలో ధ్యానం చేశాం, 8వ వచనంలో ధ్యానం చేశాం. చదవండి 8, 1:8. అస్తోదులో నివాసులను నిర్మూలము చేతును. ఇప్పుడు చెప్పగలరా? అస్తోదు అంటే ఏ దేశం? ఫిలిస్తీ దేశం. అస్తోదు ఏ దేశం? ఫిలిస్తీ దేశం. చెప్పాను కదండి, ఫిలిస్తీ దేశంలో 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. చెప్పానా లేదా? ఏమేంటి? ఇక్కడ 4 ఉన్నాయని చెప్పా. గాజా, అస్తోదు, అష్కెలోను, ఎక్రోను. 5వ దేశం పేరేం పేరు? గాతు. అయినా 2 వారాల్లో మర్చిపోయారు. చాలా మంచివాళ్ళు మీరు, వెరీ గుడ్. అట్లా మర్చిపోతే ఎలా? అస్తోదు అంటే ఏ దేశం? ఫిలిస్తీ దేశం. ఫిలిస్తీయులను దేవుడు పిలుస్తున్నాడు. 9వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తు దేశపు నగరుల్లో ప్రకటన చేయుడి. ఈసారి ఎవరిని పిలుస్తున్నాడు? చెప్పండి. ఐగుప్తీయులను పిలుస్తున్నాడు. అర్థమైందా? ఒకవైపు ఫిలిస్తీయులను పిలుస్తున్నాడు, ఇంకా ఎవరిని? ఐగుప్తీయులను పిలుస్తున్నాడు. ఓ ఫిలిస్తీయులారా రండి. ఓ ఈజిప్ట్ వారులారా, ఐగుప్తీయులారా మీరు కూడా రండి. ఈ ముద్దాయికి ఇప్పుడు ఏం చేయబోతున్నాను నేను?
తీర్పు తీర్చబోతున్నా ఈ ముద్దాయి. ఏంటి సార్ వీళ్ళు చేసిన నేరం ఏంటి? చూడండి 9వ వచనం 2వ లైన్. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగా ఉన్న పర్వతముల మీద కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడండి. అల్లరి అండర్లైన్ చేసుకోండి. షోమ్రోను అంటే ఏ దేశం? పాస్టమ్ గారు చెప్పకూడదు ఆన్సర్లు, మిగతా వాళ్ళు చెప్పాలి. షోమ్రోన్ అంటే ఇస్రాయేలేనండి. ఇస్రాయేల్ రాజధాని పేరేం పేరు? షోమ్రోను. యెరూషలేము యోధా దేశపు రాజధాని యెరూషలేము, ఇస్రాయేల్ రాజధాని షోమ్రోను. వాళ్ళిద్దరిని పిలిచి అంటున్నాడు, ఒక్కసారి షోమ్రోను పర్వతముల మీదకి రండి. షోమ్రోను చుట్టూ పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల మీదకి రండి, కూర్చోండి. ఆ పట్టణంలో జరుగుతున్న అల్లరి చూడండి. ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చూడండి, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. రేపు మీరే సాక్షులు అంటున్నాడు వాళ్ళిద్దరిని. ఎవరిని? ఫిలిష్తీయులను ఐగుప్తీయులను. ఏంటి ఇశ్రాయేలులో జరుగుతున్నటువంటి పాపాలు? 2 ప్రాముఖ్యమైన పాపాలు రాసుకోండి. 1 బలత్కారము, దోపిడీ. ఏంటి? బలత్కారము, దోపిడీ. 10వ వచనం చదువుతున్నా నేను. వారు నీతి క్రియలు చేయ తెలియక, ఏం తెలియదంట వాళ్ళకి? నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలత్కారము చేత, ఇంకా దోపిడీ చేత సొమ్ము సమకూర్చుకొందురు. అన్యాయంగా జీవిస్తున్నారు. ఎవరండి అన్యాయంగా జీవిస్తుంది? ఇశ్రాయేలీయులు బలత్కారం, బలవంతంగా పేదవాళ్ళని దోచుకుంటున్నారు. అర్థమైందా? అది మొదటి పాపం. 2వది దోపిడీ చేత సొమ్ముని సమకూర్చుకుంటున్నారు. బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంది. కష్టపడి సంపాదించింది కాదు. ఎటు సంపాదించారు మరి చెప్పండి? బలత్కారం చేసి సంపాదించారు, దోపిడీ చేసి సంపాదించారు. ఎవరిని? పేదవారు. కష్టపడి సంపాదించాలి కానీ దోపిడీ చేసి సంపాదించకూడదు. కష్టపడి సంపాదించాలి కానీ లంచాలు తీసుకొని సంపాదించకూడదు. కష్టపడి సంపాదించాలి కానీ వడ్డీ తీసుకొని సంపాదించకూడదు. వింటున్నారా దేవుని బిడ్డలారా? బ్యాంకులో వేసుకుంటే ఏమొస్తాయి? ఎవరికన్నా ఇస్తే 2 రూపాయలు 3 రూపాయలు, అవసరమైతే 10 రూపాయలు ఇస్తారు. జాగ్రత్త, నువ్వు దేవుని బిడ్డవి. వడ్డీ వ్యాపారం ద్వారా, లంచాలు తీసుకోవడం ద్వారా, దోచుకోవడం ద్వారా, అన్యాయం చేయడం ద్వారా దేవుని బిడ్డలమైన మనం ఎన్నడూ సొమ్ముని సంపాదించకూడదు. దేవుని శిక్ష మనకు వస్తుంది. గాడ్ విల్ పనిష్ యూ అండ్ మీ. నన్ను దేవుడు శిక్షిస్తాడు ఒకవేళ మనం అన్యాయంగా డబ్బు సంపాదిస్తాం. 15వ వచనం చూడండి. ఆ అన్యాయపు సొమ్ముతో వాళ్ళు ఏం కట్టుకుంటున్నారో చూడండి. ఏం కట్టుకుంటున్నారు? 15వ వచనం. చలికాలపు నగరు, ఇంకో నగరేంటి? వేసవికాలపు నగరు. 3వ నగరేంటి? దంతపు నగరు. అమ్మో, ఏమి నగరంలో ఇవన్నీ ప్యాలెస్లే, అన్ని ప్యాలెస్లే. ఎండాకాలం వచ్చిందంటే ఊటీలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడంట. ఇక్కడ నుండి ఎండాకాలం 3 నెలలు ఎక్కడికి పోతారు? చల్లటి ప్రదేశంలో ఒక ఇల్లు కట్టుకున్నారు. అర్థమైందా? చలికాలం రాగానే మళ్ళీ వేడి ప్రదేశంలో ఒక ఇల్లు. ఎంత సౌకర్యం అండి, ఎంత సౌకర్యం. చలి వద్దు, ఎండ వద్దు. ఇంకొక నగరం ఏంటి? దంతపు నగరం. అదేంటబ్బా, విన్నారా ఎప్పుడైనా? చదివేటప్పుడు మీకు డౌట్ వచ్చిందా? ఇదేమి నగరం? దంతపు నగరం. ఐవరీ, ఏనుగు దంతముతో పొదిగినటువంటి ఇల్లు. ఎంత విలువనుకున్న ఏనుగు దంతం అంటే. ఇక్కడ దంతం అంటే ఏనుగు దంతము. రాసుకోండి, ఇంగ్లీష్లో ఐవరీ అంట. ఆ తలుపుకి ఏనుగు దంతంతో పొదిగారు. బంగారంతో పొదిగినట్లుగా, బంగారం కంటే చాలా విలువైనది ఏనుగు దంతం.
ఏనుగు దంతముతో పొదిగినటువంటి ఆ కిటికీలు, ఆ తలుపులు, ఆ బీరువాలు, ఆ చెక్కలు. ఎక్కడిది డబ్బు చెప్పండి? రాసింది కదండి బైబిల్లో. బలత్కారము చేత, దోపిడీ చేత సంపాదించుకున్నటువంటి డబ్బుతో వింటర్ హౌస్, సమ్మర్ హౌస్, చలికాలపు నగరులు, వేసవికాలపు నగరులు, ఇంకా దంతపు నగరులు నిర్మించుకుంటా ఉన్నారు. ఆ ఫిలిష్తీయులతోటి, ఐగుప్తీయులతో అంటున్నాడు, రండి రండి ఆ కొండ మీద కూర్చొని చూడండి ఒకసారి ఆ పట్టణంలో ఎంత అల్లరి జరుగుతుందో. చలికాలపు, వేసవికాలపు దంతపు నగరులు, బహునగరులు. అది గమనించారా? ఆ మాట కూడా ఉంది. 15వ వచనం లాస్ట్ ఏంటి? బహునగరులు. ఒకసారి 4 చెప్తారా? 1 చలికాలపు నగరు, వేసవికాలపు నగరు, దంతపు నగరు, బహునగరు. NIV స్టడీ బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసింది. ద ప్రాస్పరిటీ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్తీ డిపెండెడ్ ఆన్ అప్రెషన్ అండ్ రాబరీ. ద ప్రాస్పరిటీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీలు 2వ యెరోబాము కాలంలో ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందారు. ఈ అభివృద్ధికి కారణం రాబరీ, దోపిడీ, అప్రెషన్. పేదవాళ్ళని ఏం చేశారు? అణిచివేస్తున్నారు. పేదలను అణిచివేయడం ద్వారా, దోపిడీ చేయడం ద్వారా ఎంత సంపన్నులయ్యారు చెప్పండి. ఇలాంటి వారిని దేవుడు శిక్షించకుండా ఉంటాడా? మాట్లాడలేదండి. తప్పకుండా శిక్షిస్తాడు. 2వ పాపము విగ్రహారాధన. 2వ పాపం ఏంటి? విగ్రహారాధన. 14వ వచనం, ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షిస్తాను. శిక్షించు దినమున బేతేలులో బలిపీఠములు. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడంటే బలిపీఠాలు ఏ ఊరిలో? బేతేలులో దూడని ఆరాధిస్తున్నారు. ఆ రీతిగా 2 రకాల పాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. 1 బలత్కారము, దోపిడీ. 2వది విగ్రహారాధన. జీవము గల దేవుణ్ణి విసర్జించారు, విగ్రహారాధనలో వెళ్ళిపోతున్నారు. బేతేలులో అనేక బలిపీఠాలు దూడ కట్టి బంగారు దూడని పూజిస్తూ ఉన్నారు. దేవుడు ఆ సాక్షుల్ని పిలిచి, ఇదిగో చూడండి నా ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ ప్రజల్ని నేను తప్పకుండా శిక్షిస్తాను, నేను శిక్షించే దినమున మీరిద్దరే నాకు సాక్షులు అని దేవుడు వారిని ఏం చేశాడు? పిలిచాడు. చివరి 4వది, ఈసారి ఏం పిలుపు? గాడ్ కాల్స్ ఫర్ జడ్జ్మెంట్. తీర్పు కొరకైన పిలుపు. అది ఇప్పుడు దాకా వాళ్ళ పాపాలేంటో మనం చూసాం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడు. గాడ్ కాల్స్ ఫర్ జడ్జ్మెంట్. 11వ వచనం నుండి 15వ వచనం వరకు, 11 నుండి 15వ వచనం వరకు నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 11వ వచనం, కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా. కాబట్టి అంటే ఇన్ని పాపాలు చేశారు కాబట్టి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును. అండర్లైన్ చేసుకోండి. ఎవరి శత్రువు? అష్షూరు సామ్రాజ్యం. రాసుకోండి. శత్రువు అన్న దగ్గరే ఎవరి పేరు రాసుకోవాలి? అష్షూరీయులు. శత్రువు వచ్చును. ఏం చేస్తాడు? వచ్చి దేశమంతా సంచరించి ఏం చేస్తాడు? నీ ప్రభావాన్ని కొట్టివేస్తాడు. అబ్బాబ్బా, ఏమి ప్రభావం! చలికాలంలో ఒక నగరం, ఎండాకాలంలో ఒక నగరం, మామూలు కాలంలో దంతపు నగరాలు, బహునగరాలు. ఏమి వైభవం, ఏమి ప్రభావం! దేవుడు అంటున్నాడు, శత్రువు వచ్చును. వచ్చేం చేస్తాడు? నీ ప్రభావాన్ని కొట్టివేయి. ఇందాక చూసామే ఆ నగరులు ఏం చేస్తాడు చూడండి ఒకసారి. 15వ వచనం, చలికాలపు నగరును, వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను. అండర్లైన్ చేయండి. ఇందాక నగరుల పేర్లేంటో చూసాం. ఇప్పుడు ఆ నగరులకు దేవుడు ఏం చేస్తాడంట? పడగొడతానంటున్నాడు. నీ ప్రభావాన్ని, నీ మహిమని ఏం చేస్తాడు? పడగొట్టును. తర్వాత ఏముంది? దంతపు నగరులు లయమైపోవును. అది ఏనుగు దంతంతో కట్టుకున్నావే, ఏనుగు దంతముతో పొదిగించవే, ఆ నగరుని ఏం చేస్తాడంట? లయం చేస్తాడు. బహు నగరులు పాడగును, పడగొట్టును, లయమగును, పాడగును. అర్థమైందా? ఈ 3 రాసుకోవాలి. పడగొట్టును,
లయమగును, పాడగు. ఏం పడగొట్టును? వేసవికాలపు నగరు, చలికాలపు నగరుల్ని పడగొడతాడు. ఏమి లయమవుతాయి? దంతపు నగరులు లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. ఏమి పాడవుతాయి? బహు నగరులు ఏమైపోతాయి? ఎవరు చేస్తారు ఇదంతా? దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? అశ్షూరీయులను పంపి ఇశ్రాయేలీయులను ఓడిపోయేలా దేవుడు చేస్తాడు. చిత్తుగా దేవుని ప్రజలని అన్యజనులు ఓడిస్తారు. ఈ ఓటమికి కారణం ఇశ్రాయేలీయుల పాపమే. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇకనైనా మారు మనసు పొందుతారని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈఎస్వి స్టడీ బైబిల్లో ఇలా వ్రాయబడింది. ఈఎస్వి స్టడీ బైబిల్, ఇజ్రాయెల్ వుడ్ ఫాల్ నాట్ బికాస్ ఆఫ్ ద సుపీరియర్ పవర్ ఆఫ్ అషీరియా బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ అండ్ సోషల్ కరప్షన్. మళ్ళీ చదువుతా జాగ్రత్తగానండి. ఇజ్రాయెల్ వుడ్ ఫాల్ నాట్ బికాస్ ఆఫ్ ద సుపీరియర్ పవర్ ఆఫ్ అష్యూర్ బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ అండ్ సోషల్ కరప్షన్. ఇశ్రాయేలీయులు ఓడిపోయేది అష్షూరీయుల యొక్క బలాన్ని బట్టి కాదు. వాళ్ళేదో బలవంతులు కాబట్టి ఈ బలహీనులను ఓడించడం కాదు. మరి ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క సొంత పాపాలను బట్టే వాళ్ళు ఓడిపోతారు. అర్థమైందా మీకు? వాళ్ళేదో బలవంతులు, వీళ్ళేదో బలహీనులని కాదండి. వీళ్ళు ఓటమికి కారణం వీళ్ళ పాపాలే. స్పిరిచువల్ అండ్ సోషల్ కరప్షన్, ఆత్మీయ సంబంధమైన, సాంఘిక సంబంధమైనటువంటి కరప్షన్, దోపిడీ, దాన్ని బట్టి వాళ్ళు ఆ రీతిగా అయిపోతారు. ఇక్కడ ఒక ఉపమానం ఉంది చూడండి, ఒక పోలిక. మరి మీరు చదువుతున్నప్పుడు దీన్ని గమనించారో లేదు. 12వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు అంటే ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి మొక్కనైనను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచాల మీద బుట్టాలు వేసి చెయ్యల మీద కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. ఇదంతా చెప్తూ ఉంటే కొంతమంది సుకుమారులు ఆ చెయ్యల మీద, చెయ్య అంటే మంచము, ఆ సుకుమారమైన పరుపుల మీద పడుకొని హాయిగా, ఏంటి శత్రువు వస్తాడా, మమ్మల్ని నాశనం చేస్తాడా, మాకేం కాదు. ఎందుకని? మాకు సైన్యం ఉంది, మా చుట్టూ పర్వతాలు ఉన్నాయి, పెట్టని కోటలుగా ఉన్నాయి, మాకు ప్రొటెక్షన్ ఉంది, మాకేం పర్వాలేదు అంటున్నారు. అప్పుడు ఆమోస్ అంటున్నాడు, మీరు రక్షింపబడతారా? ఎట్ట రక్షింపబడతారో చెప్తా వినండి. గొల్లవాడు గొర్రెలు కాసుకుంటా ఉంటే సింహం గొర్రెల మీద దాడి చేసిందా? ఒక గొర్రెని ఎత్తుకొని పోయింది. ఏమన్నా మిగిలిందా అని చూడటానికి పోతే ఏమేమి దొరికినాయి చెప్పండి చూసి? ఏమేమి దొరికినాయి? 2 కాళ్ళు, ఒక చెవి. అట్లా రక్షింపబడతారు మీరు అంటే అర్థమైందా మీకు? ఇశ్రాయేల్ మొత్తం నాశనం అయిపోతుంది. ఏదో అడపదడప, ఒక కాలు, ఒక చెవి. నిజానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బైబిల్ కాలంలో, ఇది వ్రాయబడిన కాలంలో గొర్రెలు కాసుకునే కాపరు ఉంటాడు. సింహం వచ్చి ఒక గొర్రెని చంపేస్తే ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా అవుతాడు యజమాని దగ్గరికి, అయ్యా సింహం ఒక గొర్రెని తినేసింది. రే, సింహం తిన్నదా, నువ్వు తిన్నావా అంటాడు. నువ్వు అక్కడ అమ్ముకున్నావా? సాక్ష్యం ఏంటి? ఇదిగయ్యా చెవి ముక్క. ఆ ముక్క తీసుకొచ్చి చూపిస్తాడు. ఎవరికి? యజమానికి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆ చెవి ముక్క ఎలా మిగులుతుందో మీరు కూడా అలా మిగులుతారు. మీరు రక్షింపబడుదురు అంటే నిజంగా వాళ్ళందరికీ హాయిగా ఉంటారనే? కాదు. ఎంతమంది? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. లక్షల మంది ప్రజలు నాశనం అయిపోతారు. మిగిలే వాళ్ళు వందలలో కాదు, 10ల సంఖ్యలో మిగులుతారు. మాకేం పర్లేదు అనుకుంటున్నారు కదా. మిగిలేది ఎవరు అనుకున్నా? 2 కాళ్ళు, ఒక చెవి, అంతే. అందుకే దేవుడు అంటున్నాడు, బేతేలులో బలిపీఠాలను నేను శిక్షిస్తా. 14వ వచనం, ఇశ్రాయేలు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులో బలిపీఠాలను నేనేం చేస్తాను? శిక్షిస్తాను. బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
పాత నిబంధనలో బలిపీఠం ఎలా ఉంటుందంటే 4 వైపులా కొమ్ములు ఉంటాయి. 4 వైపులు ఏముంటాయి? కొమ్ములు. దేవుడు అంటున్నాడు ఆ కొమ్ముల్ని తెగ నరుకుతాను అంటున్నాడు. ఎందుకు? జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలంలో బలిపీఠపు కొమ్ములు ఆశ్రయ స్థలముగా ఉండేవి. ఏంటవి? బలిపీఠపు కొమ్ములు. ఎవడైనా నిన్ను చంపడానికి వెంటబడుతున్నాడు అనుకో, నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి ఆ కొమ్ములు పట్టుకుంటే నిన్ను ఎవరు చంపరు. ఎందుకని? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు. బలిపీఠపు కొమ్ములు దేనికి సూచన? ఆశ్రయానికి సూచన. సొలొమోను అదోనియాని చంపాలనుకున్నప్పుడు వాడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఏం పట్టుకున్నాడు? బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. మీరు చరిత్ర గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఇక ఏం పర్వాలేదు, నేను బతుకుతాను. సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఆ కొమ్ములు పట్టుకున్న వాడిని ఈడ్చి చంపాడు అన్నాడు. కొమ్ములు పట్టుకున్నా నీకు రక్షణ దొరకదు, ఎందుకంటే నువ్వు చేసింది పాపం కనుక బలిపీఠపు కొమ్ములు అంటే వాళ్ళకి ఎంతో ధైర్యం. మాకే కష్టం వచ్చినా మేము పోయి ఏం చేస్తాం? ఆ కొమ్ములు పట్టుకుంటాం, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. వాళ్ళకున్నటువంటి ఆ నిరీక్షణ తొలగించడానికి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ బలిపీఠపు కొమ్ములను నేల రాలేలా చేస్తాను. అనగా మీకు ఇక నిరీక్షణ ఉండదు, నిరీక్షణ ఉండదు, నిరీక్షణ ఉండదు. భయంకరమైనటువంటి దేవుని శిక్ష ఈ దేశం మీదకి వస్తుందని దేవుడు ప్రవచించాడు. ప్రియులారా, ఎందుకు ఈ ప్రవచనాలన్నీ? వారు నిజంగా శిక్షించబడాలనా, లేకపోతే వాళ్ళు ఇకనైనా మారు మనసు పొందాలనే? చెప్పండి. ఇకనైనా వారు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని దేవుడు ఆమోసు ప్రవక్తని పంపించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నువ్వు ఏ పాపములో జీవిస్తున్నావో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. ఏ రహస్య పాపం గుండా నువ్వు వెళ్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవే, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఇక నేను దేవుని బిడ్డనే అని కూడా పాపంలో జీవిస్తున్నావేమో, అపవిత్రమైన వాటిని చూస్తున్నావేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావేమో, రహస్యంగా అన్యాయం చేస్తున్నావేమో ఎవరికి తెలియకుండా. దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు వదిలిపెట్టడు. ప్రారంభంలో చెప్పుకున్నాం మనం, దేవుని పిల్లలైనంత మాత్రాన దేవుని శిక్షను మనం కోల్పోము. తప్పకుండా దేవుని శిక్ష మనకు వస్తుంది. నువ్వెవరైనా, విశ్వాసమైనా, దేవుని సేవకుడువైనా, నాయకుడువైనా, పరిచారకుడువైనా, పరిచారకురాలివైనా, నేను పాస్టర్ని కదా నేను తప్పించుకుంటా, అట్లాంటివి ఏమిటి? ఏం లేదండి. తప్పు చేసిన వాడికి తప్పకుండా ఏమొస్తుంది? దేవుని శిక్ష. అయితే దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది, ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపం విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. తన కుమారుడుగా కుమార్తెగా దేవుడు చేసుకుంటాడు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు అవి చెప్పి నేను ముగించేస్తా. ఏంటి నేర్చుకోవలసిన పాఠాలు? ఈ 3వ అధ్యాయంలో నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది, దేవుని పిల్లలైనంత మాత్రాన దేవుని శిక్షను తప్పించుకోలేము. మొదటి పాఠం ఏంటి? దేవుని పిల్లలైనంత మాత్రాన దేవుని శిక్షను తప్పించుకోలేము. కనుక ఏ పాపములో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపములో పడిపోకుండా ఎలా ఉండాలి? మరి జాగ్రత్తగా ఉండాలి. 2, ఆమోసు పిలుపు ద్వారా మరొక సత్యాన్ని నేర్చుకోవాలి. మనం దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఇతరులకు సువార్త చెప్పాలి. దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి? ఇతరులకు సువార్త పంచుకోవాలి, ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులకు సువార్త చెప్పాలి. 3వది, దేవునికి అవమానం తీసుకొచ్చే రీతిగా అన్యజనుల మధ్యలో పాపములో పడిపోకూడదు. ఎవరి మధ్యలో?
అన్యజనుల మధ్యలో దేవునికి అవమానం తీసుకొచ్చే రీతిగా పాపంలో పడిపోకూడదు. ఇశ్రాయేలు పాపం చేస్తే ఎవరిని పిలుస్తున్నాడు సాక్ష్యం? అన్యజనుల్ని. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. కొన్ని ఉదాహరణలు చెప్తా బైబిల్లో. ఎగ్జాంపుల్, అబ్రహాం అబద్ధం ఆడినప్పుడు ఐగుప్తు రాజు ఫరో ఏమన్నాడు? ఎందుకు అబద్ధం ఆడి మా మీద కీడు రప్పించావు? చూసావా? అబ్రహామును ఎవరు హెచ్చరిస్తున్నారు? అన్యజనుడు హెచ్చరిస్తున్నాడు. ఇది అవమానమా, మహిమ? సిగ్గుచేటు. సంసోను వేశ్య అయిన డెలీలా దగ్గర పట్టబడినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఎంత అవమానపరిచారు. ఫిలిష్తీయులకు అర్థమైంది వీడి వీక్నెస్ స్త్రీ వీక్నెస్. ఎవరిది? సంసోనుది. డెలీలాని ఎర్రగా వేసేసారు. ఎవరికి? సంసోను. ఎంత అవమానం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక న్యాయాధిపతి సంసోను పాపం చేసి అన్యజనుల మధ్యలో దేవునికి అవమానం తీసుకొచ్చాడు. మూడో వ్యక్తి దావీదు బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు బైబిల్లో ఈ మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే 2 సమూయేలు 12వ అధ్యాయము 14-15 వచనాలు. 2 సమూయేలు 12వ అధ్యాయం 14-15 వచనాలు. దేవుని దూషించుటకు శత్రువులకు గొప్ప హేతువు కలుగజేసితివి. దేవుని దూషించుటకు శత్రువులకు గొప్ప హేతువు కలుగజేసితివి. నువ్వు వ్యభిచారం చేయటం వల్ల శత్రువులైనటువంటి అన్యజనులు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ప్రియమైన సోదరులారా, అన్యజనుడు పాపం చేస్తే అన్యజనుడినే తిడతారు. విశ్వాసి పాపం చేస్తే చెప్పండి, విశ్వాసిని మాత్రమే కాదు, ఆ విశ్వాసిని నమ్ముకున్న దేవుణ్ణి కూడా దూషిస్తారు. మేము ఒక పట్టణంలో సేవ చేసే దినాల్లో ఒక దైవ సేవకుడిని వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు ఆ ఊరోడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత అవమానం. దేవుని సేవ చేస్తూ వ్యభిచారంలో పట్టబడ్డాడు. ఒక సేవకుని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళనంటే పోలీసులు వచ్చి ఎళ్ళగొట్టారు. ఏంట్రా నువ్వు వెళ్ళవా? సిఐ చెప్తున్నాడు, నేను వెళ్తాను, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికేస్తే అక్కడికి వెళ్తాం, నువ్వెందుకు వెళ్ళవు? ఎంత అవమానం, ఎంత అవమానం. విశ్వాసులైనా దైవ సేవకులైనా క్రైస్తవులైనా పాపం చేసినప్పుడు దేవుని నామానికి ఎంత అవమానం. అన్యజనులు దేవుణ్ణి ఏం చేస్తారు? దూషిస్తారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యజనుల మధ్యలో దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఆ మాట రాసుకోండి. అన్యజనుల మధ్యలో దేవుని కొరకు ఎలా జీవించాలి? సాక్షిగా జీవించాలి. దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి, కానీ అవమానకరంగా జీవించకూడదు. ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తా. అన్యజనుల మధ్యలో నువ్వెలా జీవిస్తున్నావు? మీ ఇంటి చుట్టూ అన్యజనులే, దేవుని ఎరగని వారే. నామకార్థ క్రైస్తవుల మధ్యలో, అన్యజనుల మధ్యలో నువ్వెలా జీవిస్తున్నావో పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వీలైతే మోకరించండి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. అన్యజనుల మధ్యలో నివసిస్తున్న సహోదరుడా, సహోదరి, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. అనేక సార్లు దేవునికి అవమానకరంగా జీవించేవేమో. నీ నోరు సరిగా లేదు, అందుకే అన్యజనులు అవమానిస్తున్నారు దేవుణ్ణి. నీ ప్రవర్తన సరిగా లేదేమో. పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. అయ్యా నన్ను క్షమించయ్యా. నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నావా సోదరుడా, సోదరి? ఇప్పుడే నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే దేవుని ఘోరమైన శిక్ష నీ మీదకి వస్తుంది. ఒప్పుకుందాం మన పాపాన్ని దేవుని దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఇతరులకి నీ సాక్ష్యం చెప్తున్నావా? ఇతరులకి సువార్త చెప్తున్నావా? ప్రభువా, నువ్వు ప్రేరేపించినప్పుడు ఆమోసు వలె ధైర్యంగా నీ సువార్త ప్రకటించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మీ పిలుపు గురించినటువంటి వర్తమానాన్ని మీరు మాకు అందించారు. మీకు వందనాలు. లోకంలోని మమ్మల్ని పిలుచుకున్నావయ్యా, లోకంలోని మమ్మల్ని పిలిచేవయ్యా. నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా. అన్యజనుల మధ్యలో నీ సాక్షిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయి. నీకు అవమానం తెచ్చే జీవితం మేము జీవించకుండా ఉండడానికి సహాయం చేయి. దోపిడీ ద్వారా, బలాత్కారం ద్వారా, వడ్డీల ద్వారా, లంచాల ద్వారా మేము డబ్బు సంపాదించకుండా కష్టపడి సంపాదించడానికి సహాయం చేయి. ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడానికి సహాయం చేయి.
అన్యజనుల మధ్యలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ సాక్షిగా జీవించే కృప ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ దయచేయమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.